జరిగింది? విశ్వ చావు కారణం ఎవరు? కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. హలో. హలో అమ్మా, ఎలా ఉన్నావు? మేము బాగానే ఉన్నాంరా, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నా, కానీ నీకు ఒకటి చెప్పాలమ్మా. ఏంటి, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఏహే కాదు, హాలిడేస్ ఇచ్చారు, ఇంటికి వస్తున్నా. ఓ అంతేనా, సరేరా. సరేరా, సాయంత్రం కలుద్దాం. సర్రా, బాయ్. అమ్మా, నేను వచ్చేసా. ఏంటి నాన్న, వచ్చేసావా? ఏరా నాన్న, ఇలా చిక్కిపోయావు? అవును, చెల్లి ఎక్కడ కనిపించట్లా? చెల్లేమో షాప్కి వెళ్ళింది, నానేమో పొలానికి వెళ్ళారు. అవునా? అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఏరా అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నారా? నేను లేనుగా, బాగానే ఉంటాలే. నీ పంది మొహమోడ. సర్లే కానీ నాకేం తెచ్చావురా? అదిగో ఆ బ్యాగ్లో బట్టలు ఉన్నాయి, ఎల్లుతుకు. అదే పెద్ద గిఫ్ట్ నీకు. అరే అబ్బా, అప్పుడే స్టార్ట్ చేసారా మీ లొల్లి? ఒరే విశ్వ, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, ఏమైనా తిందు గాని. చెరుకుని వెళ్ళాలి. నాన్న, ఏంటి సంగతులు? కాలేజీ గురించి ఎలా చదువుకుంటున్నావు? బాగా చదువుకుంటున్నానమ్మా. అవును, కాలేజ్ అంటే గుర్తొచ్చింది. ఎగ్జామ్ డే దగ్గరికి వచ్చిందమ్మా. కిందసారి కూడా నాన్న లేట్ కట్టాడు, త్వరగా కట్టమని చెప్పమ్మా. చెప్తాను నాన్న, నాన్నకి నేను చెప్తాను తొందరగా ఫీజు కట్టేయమని. ఓకే నాన్న, నువ్వు తింటా ఉండు. హలో శివ, ఎక్కడ ఉన్నారా? నమస్తే అన్న. అయినా మీరు బిజీ కదా అన్న? అలా ఏం లేదురా, ఇందాకే వచ్చాను. సరేరా, గుడి దగ్గరికి రా, కలుద్దాం. సరేరా, వస్తున్నా. అమ్మా, బయటికి వెళ్ళి వస్తా. సరే నాన్న, తొందరగా వచ్చి. సార్ నమస్తే, ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందు వచ్చారా? మీరందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాంరా. ఏంట్రా అంత బిజీ, కాల్ కూడా లేదు? ఏం లేదురా. రే, ఆపర పోగా. దీని విలువ నీకేం తెలుసురా, టెన్షన్ ఉన్నప్పుడు తెలుస్తుంది. సరేరా విశ్వ, మేము పొలం దగ్గరికి వేసిస్తాం. సరేరా. ఏంట్రా ఫోన్లో అందుకని ఏం చేస్తున్నావు? ఏం లేదు, బెట్టింగ్ ఆడుతున్నా. 10 పెడితే 100, 100 పెడితే 1000. ఎందుకురా మనకు అవన్నీ? ఓరా పిచ్చోడా, నీకేం తెలుసు, చూపించిన ఎంత సంపాదించాను. వద్దురా బాబు, నీకు నీ బెట్టింగ్ వద్దంటాం. ఇంకెన్ని రోజులని మీ ఇంటిపై ఆధారపడి ఉండవురా. ఏంటి, ఇప్పుడు నేను కూడా ఆడాలా? ఒకసారి ఆడి చూడు. వద్దు మహాప్రభు, నన్ను అలా ఉండి నువ్వు చాలు. సరేరా, నీ కర్మ. సరేరా, నానొచ్చే టైం ఉంది, ఇక నేను వెళ్తా. చూడండి. ఏమండి, చాయ్ తీసుకోండి. విశ్వకి కాలేజ్ ఫీజు కట్టాలండి. పోయినసారి ఎలాగో లేటుగా కట్టాం, ఈసారన్నా తొందరగా కడదాం. అప్పుడు తీసుకున్న అప్పు ఇంకా కట్టలేదే. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఇలానే. హలో శివ. చెప్పరా. అదే, నువ్వు ఆడుతున్న బెట్టింగ్ యాప్లో నిజంగా డబ్బులు వస్తాయా? నిన్న చూపించా కదరా, వస్తాయని మళ్ళీ అడుగుతున్నావు. అంటే కొన్ని ఫేక్ ఉంటాయి కదా, అందుకే అడుగుతున్నారా? అలా ఏం లేదురా, వస్తాయి. అందుకే కదా నేను ఆడుతుంది. యాప్ లింక్ అయితే సెండ్ చేయవా? సరే, చేస్తున్నారా. సరే సరే.
అరే శివ ఎక్కడ ఉన్నారా? బయట ఉన్నారా చెప్పు. సరే సాయంత్రం రా, స్కూల్ దగ్గరికి వెళ్దాం. సరేరా వస్తా. ఏంట్రా వీళ్ళంతా మీ గ్యాంగా? ఏమనుకున్నావు మరి నేనంటే? ఏంట్రా అమౌంట్ వచ్చాయా? నిజంగా చాలా జెన్యున్ యాప్లో ఉందిరా ఇది. ముందు ముందు తెలుస్తుందిలే. ఈసారి నా ఫీజు అమౌంట్ నేనే కట్టుకుంటారా? ఆడు ఆడు ఆడినోడికి ఆడినంత. ఇక మొదలెడదామా? సరేరా శివ, నేను వెళ్తున్నా. ఎందాక అమ్మ కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు. సరేనా? ఏం కావాలి విశ్వ? అన్న ఒక సిగరెట్ ఇవ్వరా? ఏంటి విశ్వ నువ్వు కూడానా? అంటే సిటీలో ఉంటా కదన్నా, అక్కడ అలవాట్లు. సరే సరేలే ఇస్తున్నా. హలో శివ, ఏంట్రా ఇంత లాస్ వస్తుంది? నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయారా? ఏం కాదురా, మళ్ళీ ట్రై చేయి, అవే వస్తాయి. హలో సత్తన్న, ఎలా ఉన్నావు? బాగున్నా, చెప్పు విశ్వా. ఏం లేదన్నా, కొంచెం అమౌంట్ అవసరం ఉంది. ఎంత కావాలి విశ్వా? ఒక 50,000 అన్నా. సరే పంపిస్తున్నా చూడు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. మీకు మళ్ళీ 1 వీక్లో చేస్తాను. మర్చిపోకు విశ్వా. సరే అన్న, సరే అన్న. నీ అమ్మ. హలో నితిన్ అన్న, ఎక్కడున్నారు? బయట ఉన్న విశ్వ చెప్పు. అన్న, మీరు అమౌంట్ ఫైనాన్స్ ఇస్తారని తెలిసింది. కొంచెం నాకు అమౌంట్ కావాలన్నా.
ఎంత కావాలి విశ్వ? అన్న ఒక 50,000 అన్న. సరే విశ్వ, 5 రూపీస్ ఇంట్రెస్ట్. సరే అన్న, నీకు కడతాలే అన్న. సరే విశ్వ, మర్చిపోవద్దు. సరే అన్న, సరే అన్న. ఏం చేస్తున్నావు విశ్వ? ఏం లేదమ్మా. మరేంటా చేతిలో? లేదమ్మా, చూస్తున్నా అంతే. చూసేవాడికి అంత కంగారు ఎందుకు? నాన్నకు తెలిస్తే నిన్ను నన్ను బతకనివ్వరు. ఏం జరుగుతుంది? ఏమీ లేదండి, ఏమీ లేదు. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఏమీ లేదయ్యా, మీరు అవతలికి వెళ్ళండి. నోరుమై, నోరులేస్తుందే. ఏంటిరా ఇది? పెళ్లి కోసం చేసుకొని డబ్బులు రవి. ఏంటి ఇది? నేను చూసానన్నా, అంతేగాని నేను దొంగ కాదు నాన్న. ఇంట్లో ఎవరు లేకపోతే దీన్ని అమ్మేవాడు వీడు. ఒక ప్రయోజకుడు కన్నామనుకున్నాను కానీ ఒక దొంగని కన్నానే. రాయ్ నాన్న, ఇంకెప్పుడు ఇలా జరిగిందానా? నాన్న, నన్ను క్షమించినానా? నన్ను క్షమించినానా? లేరా, నిధి లేని కుక్క అడిగితే ఇచ్చేవాడి కదరా. క్షమించినానా? చెప్పన్నా, ఏంటి? ఏంటి విశ్వ, అమౌంట్ ఇవ్వవా? ఇస్తా అన్న, మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? ఓ అలానా? సరే, గంట సేపులో డబ్బులు ఇవ్వకపోతే సాయంత్రం ఇంటికి వస్తా. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఇస్తా అన్న. ఏదో కోపంలో అలా అన్న, సారీ అన్న. చెప్పింది వినిపించిందిగా, సాయంత్రం గుర్తుపెట్టుకో. అయ్యా దండం పెడతానయ్యా, ఏం జరిగిందో చెప్పండి అయ్యా, మనం మాట్లాడుకుందామయ్యా. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అయ్యా, మనం పరిష్కరించుకుందామయ్యా. రేయ్ రారా బయటికి, ఏం సమాధానం చెప్తావో చెప్పు. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఇంటి దగ్గర గొడవ చేద్దన్న, మీ కాలు పట్టుకుంటా అన్న, ప్లీజ్ అన్న. 2 రోజుల్లో మీకు ఎలా అయినా ఇస్తాను. చూస్తే చూడండి, తీసుకున్నప్పుడు తెలియదా తిరిగి ఇవ్వాలని? ఆ డబ్బిస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. పిల్లల కంటే సరిపోదు, ఎలా పెంచాలో తెలుసుకో. అయ్యా మీ డబ్బులు నేను తిరిగిస్తానయ్యా, మీ కాలు మొక్తానయ్యా. అందరూ చూస్తున్నారయ్యా. ఛీ, ఏం బతుకురా అనేది, మీ నాన్న చేత మా కాలు పట్టించావు. సరే పెద్ద ఆయన, మాకు ఈ వారం లోపల డబ్బు అందేలా చూడు. సరేనయ్యా. చూసారు కదయ్యా, మీ అందరు కలిసి అల్లబడ్డాయా. వెళ్ళండి అయ్యా, మీ ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళండి.
ఆన్లైన్ బెట్టింగ్ అంటే గేమ్ కాదు, నెమ్మదైన హత్య. ఇట్లు మీ అనిల్ సూర్యవంశీ.